శుక్రవారం సాయంకాలం మందు మనం ఈ విధంగా ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మరి దేవుని సన్నిధికి రావాలని, దేవుని వాక్యం వినాలని ఆశతో మనం ప్రార్థిస్తాం. వారు కూడా కొంత సమయాన్ని దేవుని ఆలస్యం దేవుని వాక్యం మనం జాగ్రత్తగా ప్రతి మాట, ప్రతి పదము దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ మాటలు మనకెంతో ధైర్యాన్ని, మనకెంతో ప్రోత్సాహాన్ని, మనకెంతో బలాన్ని సమకూర్చే మాటలు దేవుని మాటలు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మనం వినాలి. జాగ్రత్తగా మనం వింటే ఆ మాటల్లో ఉండే మాధుర్యాన్ని, ఆ మాటల్లో ఉండే శక్తిని ఈ రాత్రి మనమందరం కూడా పొందుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని వారాల నుండి మనం పరమగీతం ధ్యానాలు ప్రారంభించాం. ఇప్పటికే మొదటి అధ్యాయము మరి 4వ వచనములో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఈరోజు కూడా మొదటి అధ్యాయము 4వ వచనంలో కొన్ని మాటలు మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా తెరిచి మాటలు చూడాలని ప్రతి వారు కూడా ఈ పరమ గీతం మొదటి అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా నన్ను ఆకర్షించిన నేను నీ యొక్కకు వచ్చాను. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకుని నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించడము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించడము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇలా ఈ రాత్రి దేవుడు మనకు ఇచ్చిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి అధ్యాయము 4వ వచనములో అది వరకు 2 వర్తమానాలు మనం ధ్యానించాం. ఒకటి ఆకర్షణ అనే అంశం మీద మనం ధ్యానం చేసాం. రెండవది పరుగు అని ఈ 2 వర్తమానాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న అంశం ఏమిటంటే అంతఃపురము. చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో రాజు తన అంతఃపురములో నన్ను చేర్చుకొనెను అనే మాట ఎవరు చెప్తున్నారంటే షూలమితి చెప్తున్నారు. కాబట్టి కొన్ని మాటలు షూలమితి మాట్లాడే మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు సొలొమోను మాట్లాడే మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు యెరూషలేము కుమార్తెలు మాట్లాడే మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు షూలమితి చెలికత్తెలు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. అయితే ఎవరు ఏ మాట మాట్లాడారో అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు అందులో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో శరీరంతో మనం ఉంటున్నాము కాబట్టి అందరూ వినాలి. మనం శరీరంతో ఉంటున్నాము కాబట్టి సహజంగా కొన్నిసార్లు అనారోగ్యాలు మనకు వస్తాయి. శరీరంతో మనం ఉంటున్నాము కాబట్టి మనకు కష్టాలు వస్తాయి. శరీరంతో మనం ఉన్నాము కాబట్టి కొన్నిసార్లు నిందలు, అవమానాలు వస్తాయి. అయితే అవి చూసి భయపడి మనం ఆగిపోతే పరలోకములోనికి మనం చేరే ప్రసక్తి లేదు. కాబట్టి చూడండి, మనము వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం చూస్తే కొన్నిసార్లు వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం పడుతున్నప్పుడు
వర్షం పడుతుంది కదా అని చెప్పి ఆగిపోతే మన ప్రయాణాన్ని ముందుకి వెళ్ళలేము. కాబట్టి అది పడుతున్నా సరే మనం ముందుకు వెళుతూ ఉంటే ఆ పడిన వర్షపు నీరు అలా కారి కిందకి వెళ్తూ ఉంటుంది, మన ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ లోకములో కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు మనకు వస్తాయి. అయితే నిజమైన భక్తులకి ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా సంభవిస్తాయి. నామకార్థ క్రైస్తవులకి, అలవాటు ప్రకారంగా వచ్చిన వారికి, పేరు పెట్టుకున్న వారికి మాత్రం ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు రావు. ఒకవేళ వచ్చినా వారు దేవునిలో నిలబడలేరు. ఎందుకంటే నా అనుభవంలో నేను పరిచర్యలకు వచ్చిన కొన్ని దినాల్లో కొంతమంది జీవితాలు నేను చూస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమంది అంటారు, ఏం చేశాడండి దేవుడు, మాకు ఏ మేలు చేయలేదండి, మేము నమ్మునప్పుడు నుండి అన్నీ కష్టాలేనండి, మేము నమ్మునప్పుడు నుండి అన్నీ బాధలేండి. ఇలా చెప్పేవారు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. ఇలా చెప్పేవారు ఎవరంటే అలవాటు ప్రకారంగా దేవుని దగ్గరికి వచ్చేవారు. అయితే ఎలాంటి వారు దేవుడు కావాలో తెలుసా? కాబట్టి అయ్యా, ఏ కష్టం వస్తుందో రాని, ఏ బాధ వస్తుందో రాని, నా ప్రాణమే చివరికి తీయని, ఒకవేళ ప్రాణం తీస్తే నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఒకవేళ ప్రాణంతో బ్రతుకుంటే ఆయనకి సాక్షిగా జీవిస్తాను అని ఎవరైతే చెప్తారో వారు నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి వారు ఈరోజు మనకు కావాలి. ఎందుకు ప్రతి శుక్రవారం వాక్యం వింటున్నాం? ఈ వినేసి వెళ్ళిపోవడానికా? అది చెవితో వదిలేసి ఆ చెవితో వినడానికా? కాదు. మనలో కొంచెం మార్పు రావాలి. కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడాలి. పౌలు అంటాడు గలతీ సంఘంతో, ఓ గలతీ సంఘమా, అవసరమైతే మీరు నా కొరకు మీ కన్నులు ఊడబెరికి ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా పౌలు గారు, మీరు కష్టపడితే మేము కష్టపడతాం, మీ శ్రమలు అనుభవిస్తే మేము శ్రమలు అనుభవిస్తాం, మీ ప్రాణాన్ని తీసిస్తే మీ ప్రాణానికి ప్రాణంగా మా ప్రాణాలు పెడతాం అని పౌలుతో కూడా నిలబడి గలతీ సంఘము దేవుని కొరకు అంత త్యాగంతో నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా కాబట్టి మనం దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు మన జీవితంలో చేసే అనేకమైన కార్యాలు మనము కళ్ళతో చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఈ పరమగీతం ఈ మొదటి అధ్యాయము పిల్లరా, ఈ 4వ వచనంలో కాబట్టి మనం ఆ 2వ లైన్ మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఈ షూలమతి ఏమంటుందంటే, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఈ మాట ఎవరన్నారు? చెప్పాలి ఎవరన్నారు? మీరు నేను చెప్పినప్పుడు వింటే, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పగలరు. నేను చెప్పినప్పుడు మీ మైండ్ ఇక్కడ పెట్టలేదు అనుకో, నేను చెప్పింది ఒకటి అవుతుంది, మీరు అర్థం చేసుకుంది మరొకటి అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీదే మనసు పెట్టాలి. ఎందుకంటే సాతాన్ అనేవాడు చాలా చెడ్డవాడు. చెప్పండి. అందుకే చెప్పాడు, ఒకడు విత్తనములు పట్టుకొని పొలములకు వెళ్ళాడు. ఆ పొలములకు వెళ్ళి ఆ విత్తనాలు వేస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. దయచేసి బాగా గమనించండి. పొలము పిల్లల బాగా గమనించండి, హృదయానికి సూచనగా ఉంది. పొలము దేనికి? విత్తనాలు దేవుని వాక్యానికి సూచనగా ఉంది. విత్తనాలు చల్లే వ్యవసాయకుడు దేవుని సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. పొలములు, ఆ పొలము అనే స్థలాలు మీ హృదయానికి సూచనగా ఉంది. హల్లెలూయా. దేనికి సూచన? కాబట్టి తోవ పక్కన పడిన విత్తనం అంటే విత్తనం పడింది, కానీ ఆ విత్తనం ఫలించడానికి మన్ను లేదు. కాబట్టి పక్షులు వచ్చి ఏం చేశాయి? ఆ విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోయాయి. పక్షులు అంటే ఇక్కడ సాతాను సమూహము. పక్షులు అంటే పక్షులు అనుకోవద్దండి.
కాబట్టి పక్షులు అంటే సాతాని సంబంధులు, అంటే దురాత్మ శక్తులు. దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే నీ హృదయం ఎలాంటిదో చూస్తాయి. నీ హృదయము మంచి నేల పడిన విత్తనం వలె, నీ హృదయం మంచి నేల వలె మెత్తగా చేయబడి, సాగు చేయబడి, అందులో ఉన్న రాళ్ళు తీసివేసి, అందులో ఉన్న ముళ్ళు తీసివేసి, అందులో ఉన్న గడ్డి తీసివేసి, నీ హృదయము మెత్తగా అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యానికి లోబడే హృదయం అయితే ఈ పడిన విత్తనము నీ హృదయములో ఉండి అది 30 అది 60 అది 100 ఏం చేస్తుంది? ఫలిస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీలో మార్పులు అనేవి కనిపిస్తాయి. నీలో మార్పులు కనిపిస్తాయి. నీలో మార్పులు కనిపిస్తే మమ్మల్ని నిద్రపోకుండా మీరు ఉంచకూడదు. అయ్యా, మన పరిచర్య అభివృద్ధి పొందడానికి ఏం చేద్దాం, మన సంఘ అభివృద్ధి కొరకు మనం ఏం చేద్దాం? ఎప్పుడు కూడా నీ కుటుంబం కోసమేనా? ఎప్పుడు నీ కుటుంబ అవసరతల కోసమేనా? దేవుని సంఘములో బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి నిన్ను ఎందుకు విడిపించాడో తెలుసా? సంఘ క్షేమం కొరకు పాటు పడతావని. ఈ సంఘంలో ఎందుకు నాటాడో తెలుసా? ఎన్నో సంఘాలు ఉన్నాయి భూమి మీద. విశాఖపట్నంలో సంఘాలు ఉన్నాయి, విజయనగరంలో సంఘాలు ఉన్నాయి, శ్రీకాకుళంలో సంఘాలు ఉన్నాయి, హైదరాబాద్లో సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సిటీలో వేల సంఘాలు ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? నీ ద్వారా ఏదో పని ఇక్కడ జరగాలి. ఏమీ లేకుండా వచ్చాను ప్రభువా, విన్నాను ప్రభువా, వెళ్ళిపోయిన ప్రభు అంటే రేపొద్దున దేవుడు లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో సరైన సమాధానం చెప్పకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అది నీవు కావచ్చు, అది నేను కావచ్చు, ఎవరైనా సరే దేవునికి ఎక్కువ చూసావా. ఇలాంటి మాటలు చెప్తే మాత్రం మీకు చాలా కోపాలు వచ్చేస్తాయి. అది నవ్వించే మాటలు, బుర్రకథ మాటలు, డ్రామా మాటలు, సినిమా మాటలు ఇలాంటి చెప్తే పక్కపక్క నవ్వుతూ బా మా అన్నయ్య ఎంత బాగా చెప్పాడండి అని అనుకుంటాం. కానీ ఈ మాటలు కాదు. ఏ మాటలు? మనకు పరలోకాన్ని తీసుకెళ్లే మాటలు, మనకు క్షేమాన్ని కలిగించే మాటలు. అవి ఈ రోజుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలా దేవునికి ఉపయోగపడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ షూలమతి అంటుంది చూడండి, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. రాజు ఎవరు? చెప్పాలి. మీరు సరిగా మాట్లాడలేదంటే నాకు మీద కోపం వచ్చిందని అర్థం. మీరు సమాధానం బాగా చెప్తే నాకు అర్థం అవుతా, పర్వాలేదు బాగా చెప్తున్నారని. చెప్పండి, ఎవరు రాజు? రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఇక్కడ షూలమతి ఏమంటుందంటే రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. అందరూ బాగా గమనించండి. రాజు అంటే మనకు అర్థమైంది, అంతఃపురము అంటే సంఘము అని దాని అర్థం. చెప్పండి. ఇప్పుడు చూడండి, అంతఃపురం అనేది సంఘం ఎలా చెప్పగలరు అని అడిగితే అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, షూషాన్ కోటలో 127 సంస్థానములు ఉన్నాయి. ఆ 127 సంస్థానములో కాబట్టి చాలామంది కన్యకలు వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు గ్రామాల్లో, వేరు వేరు జిల్లాల్లో, వేరు వేరు పట్టణాల్లో జీవిస్తున్న వారు ఏం చేశారంటే రాజు ఒక ప్రకటన చేశాడు. ఎస్తేరు గ్రంథంలో చూస్తే, మీరు బైబిల్ చూడక్కర్లేదు కానీ ఏం ప్రకటన చేశాడో తెలుసా? నేను నమ్మి నాకు జీవితాంతం కూడా తోడు ఉంటుందని చెప్పి నేను వస్తీని వివాహం చేసుకున్నాను. కానీ వస్తీ ఏం చేసిందంటే ఆమెకున్న గర్వాన్ని బట్టి అతిశయించి ఒకరోజు రాజు సన్మానించడానికి, ఒకరోజు రాజు విందులో పాల్గొనడానికి, ఒకరోజు రాజు పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభలో సింహాసనం ఏర్పాటు చేసి రాజైన అహష్వేరోషు రాజు ప్రక్కన వస్తీ కూర్చోవాలని చెప్పి రాజు ప్రకటన చేసి ఆ రాణిని రమ్మంటే ఆ రాణి అంది, నేను అందగత్తిని కాబట్టి నేను రాజు దగ్గరికి రావాలా అని తన అందాన్ని బట్టి ఏం చేసింది? గర్వించింది. అప్పుడు కొంతమంది అక్కడుండే నాయకులు ఏం చేశారంటే, రాజా ఈరోజు వస్తీ నీ మాటకు తిరస్కరించింది కాబట్టి మరి ఇదే పరిస్థితి రాజ్యంలో ఉంటే
మీకు చాలా అవమానం కలుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఆ వస్తీని మనము ఆ రాణి పాత్ర ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వస్తీని మనము రాణిగా లేకుండా ఆమెను విసర్జించి ఆమె స్థానంలో మరొక ఆమెను నిర్ణయం చేస్తే అప్పుడు మన రాజ్యం చాలా దీవెనకరంగా ఉంటుందని చెప్పి కొంతమంది నాయకులు రాజైన అహష్వేరోషుకు సలహా ఇచ్చారు. ఓకే, చాలా బాగుంది అని రాజు చెప్పి అప్పుడు యవనస్తులను ఏం చేశాడంటే 127 స్థానంలో నుండి ఎవరైతే కన్యకలుగా ఉన్నారో వారందరూ కూడా షూషాను కోటకి తీసుకురమ్మని చెప్పగానే రాజు ప్రకటన విని అనేక పట్టణాల నుండి అనేక ప్రాంతాల నుండి చాలామంది కన్యకలు రాజైన అహష్వేరోషు దగ్గరికి వారు వచ్చారు. వచ్చిన తర్వాత రాజు ఒక మాట అన్నాడు, ఇప్పటికిప్పుడే సెలక్షన్ చేసుకొని ఇప్పటికిప్పుడే ఎన్నిక చేసుకొని రాణిగా చేస్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా 6 మాసాలు గోపురస తైలముతోనూ 6 మాసాలు సుగంధ ద్రవ్యములతోనూ తమ్ముడు తాము అలంకరించుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కరు రాజు దగ్గరికి వస్తే రాజు కేవలం ఎస్తేరు మాత్రమే పిల్లల ఎన్నిక చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ 6 మాసాలు గోపురస తైలముతోనూ 6 మాసాలు సుగంధ ద్రవ్యములతోనూ తమను తాము అలంకరించుకోవడానికి ఎక్కడ వారిని ఉంచారంటే అంతఃపురములో ఉంచారు. ఎందుకు విషయం చెప్పారంటే అంతఃపురము అనేది మీకు అర్థం అవ్వాలని ఈ విషయాలని చెప్పుకొచ్చాను. అంతఃపురం అంటే ఏమిటి? అంతఃపురం అంటే సంఘం. కాబట్టి అక్కడ షూషాను కోటలో అది ప్రత్యేకమైన ఒక గది. ఏది? అంతఃపురం. కన్యకలు అందరూ కూడా సిద్ధపాటు కలిగిన ఒక గది, తమ్మును తాము సిద్ధపరచుకునే ఒక ప్రత్యేకమైన హాలు, తమ ప్రత్యేకించుకునే ఒక ప్రత్యేకమైన గది, దాన్ని అంతఃపురం అంటారు. కాబట్టి మన భాషలో ఒక గది అంటారు, ఒక భవనం అంటారు. ఈ విధంగా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ అంతఃపురం ఏ విధంగా అయితే ఏమంటే కన్యకలకు అది ఉండడానికి తమను తాము అలంకరించుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలము అని పిలువబడుతుందో అదే రీతిగా ఈ ప్రపంచంలో కన్యకలైన మనము సిద్ధపాటు కలగడానికి దేవుడిచ్చిన ఆ అంతఃపురం ఏదంటే ఈ సంఘమే. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఘములో ఏమంటే కన్యక అని చెప్పిన వధువ సంఘము వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకున్నంత వరకు కూడా మనము సంఘములో ఏం కావాలంటే మనలను మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. చెప్పండి ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాము? అంతఃపురములో ఉన్నాం. అంతఃపురం అంటే ఏది? సంఘము. అంటే అంతఃపురం అంటే ఇది ప్రత్యేకింపబడిన స్థలం. అన్ని స్థలాల్లాగా ఏమండి అన్ని ప్రాంతాల్లాగా ఇది పాపంతో కూడిన స్థలం కాదు. కాబట్టి ఈ స్థలము చాలా పవిత్రమైనది, ఈ స్థలము చాలా పరిశుద్ధమైనది, ఈ స్థలము చాలా ప్రత్యేకింపబడింది. ఎందుకంటే ఇది ఒక అంతఃపురము. ఆ అంతఃపురములో కన్యకలు ఏ విధంగా అయితే తమను తాము సిద్ధపరుచుకున్నారో ఈ అంతఃపురంలో కూడా వధువ సంఘము తమను తాము సిద్ధపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. వరుడైన క్రీస్తును కలవడానికి, వరుడైన క్రీస్తు ప్రభుల వారిని వివాహం చేసుకోవడానికి మనకు ఎన్నో అవసరతలు తీరాలి, మనకి ఎన్నో లక్షణాలు ఉండాలి, మనమెంతో ప్రయాసపడాలి, మనమెన్నో కొత్త విషయాలు అలవర్చుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని వివాహం చేసుకునే వధువుగా మార్చబడే అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ పరమగీతం
మొదటి అధ్యాయము 4వ వచనములో మనము అది వరకే 2 వర్తమానాలు మనం ధ్యానం చేసాం. ఒకటి ఆకర్షణ అనే వర్తమానాన్ని ధ్యానించాం, రెండవది పరుగు అనే వర్తమానాన్ని ధ్యానించాం. ఈ రాత్రి మనకిచ్చిన 3వ వర్తమానం ఏమిటంటే అంతఃపురము. చెప్పండి, అంతఃపురము. కాబట్టి అంతఃపురములో యేసుక్రీస్తు ప్రభుల వారు లేక సంఘము అనే ప్రత్యేకించబడిన ఈ స్థలములో వధువుగాను కన్యకగాను దేవుడు మనల్ని పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ అంతఃపురములో ఉన్న ఈ యొక్క షులమతి, అందరూ బాగా గమనించండి. షులమతి అంటుంది, నన్ను ప్రేమించిన ప్రియుడు నన్ను అంతఃపురములో ఉంచాడు. నా కోసం ప్రాణత్యాగం చేసిన ఈ ప్రియుడు నన్ను అంతఃపురములో ఉంచాడు. ఎందుకు అంతఃపురంలో ఉంచాడో తెలుసా? అది ఒక ప్రత్యేకమైన స్థలం, అది ఒక పవిత్రమైన స్థలం, అది ఒక పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే ఆ స్థలంలో ఉంటేనే నేను క్షేమముగా ఉంటాను, ఆ స్థలంలో ఉంటేనే నేను పవిత్రంగా ఉంటాను, ఆ స్థలంలో ఉంటేనే నేను పరిశుద్ధంగా ఉంటాను. అంతేకాని నా ఇష్టమైన స్థలంలో ఉంటే నేను పాడైపోయే స్థితిలో ఉంటాను. నా ఇష్టానుసారంగా జీవిస్తే నేను పాడైపోయే స్థితిలోకి వెళ్ళిపోతాను. నేను పాడైపోతే నా కన్యత్వం పోగొట్టుకుంటే రాబోతున్న ఆ వరుడు నన్ను వివాహం చేసుకోడు. హల్లెలూయా. కన్యత్వం పోతే పెండ్లి కుమారుడు ఏం చేసుకోడు? వివాహం చేసుకోడు. ఆ కన్యత్వాన్ని కాపాడుకొని, ఆ పవిత్రతను కాపాడుకొని, ఆ పరిశుద్ధతను కాపాడుకొని వరుడైన యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తే ఒక్కరోజున రాకడలో ఎత్తబడి యేసు క్రీస్తు ప్రభుల వారిని కలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అంతఃపురం అంటే మనకు అర్థమైంది. అంతఃపురం అంటే ఇది సంఘము. ఇప్పుడు అంతఃపురంలో ఉండే ఆ షులమతి ఎలా ఉందో తెలుసా? చూడండి, ఆ కింద లైన్ చదవండి. నిన్ను బట్టి మేము సంతోషించి, ఆపునన్నా ఒక్కొక్క మాటను జాగ్రత్తగా విందాం. ఇప్పుడు రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొను అని ఎవరు చెప్పారని చెప్పాను? షులమతి చెప్పింది. అయితే ఈ మాటను షులమతి చెప్పలేదు, ఈ మాటను రాజు చెప్పలేదు, ఈ మాటను షులమతిగా చెలికత్తులు చెప్పలేదు. ఎవరు చెప్పారో తెలుసా? యెరూషలేము కుమార్తెలు ఈ మాట చెప్తున్నారు. యెరూషలేము కుమార్తెలు ఎవరి వైపు చూస్తున్నారంటే షులమతి వైపు చూస్తున్నారు. అందరూ బాగా గమనించండి. యెరూషలేము కుమార్తెలు ఎవరి వైపు చూస్తున్నారు? షులమతి వైపు చూస్తున్నారు. దయచేసి బాగా గమనించండి. పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకమైన కుమార్తెలు, 3 రకాలైన కుమార్తెలు ఉన్నారు. ఒకటి బబులోను కుమార్తెలు అంటే అన్యజనులు, రెండవది యెరూషలేము కుమార్తెలు అంటే రక్షింపబడిన వారు, మూడవది సియోను కుమార్తెలు అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూచువారు అని దాని అర్థం. ఈరోజు ఇంత వాక్యమిని ఇంకా మనం ఎవరికి సాదృశ్యంగా మనం ఉన్నాం? ఒకవేళ బబులోను కుమార్తెలాగా అన్ని జనులాగా మనం జీవిస్తున్నామా? లేక యెరూషలేము కుమార్తెలాగా రక్షణతో మనం సరిపెట్టుకుంటున్నామా? లేక సియోను కుమార్తెల వలె ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నామా? హల్లెలూయా. అయితే మనం ఎవరిలాగా ఉండాలి? సియోను కుమార్తె వలె ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. చూడండి, వాతావరణంలో మార్పు, ఎప్పుడు ఎండ ఎక్కువ కాస్తాదో తెలీదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. అలాంటి సతమతమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఏమండి, బాగా వేసవి కాలంలో ఉన్నట్లుగా ఎండలు చాలా తీవ్రతగా ఉన్నాయి. దయచేసి బాగా గమనించండి. చెప్పాలంటే ఎండలు మే నెల, జూన్ ఆ నెలలో ఉండాలి, కానీ ఆగస్టు నెల వచ్చేసింది. అంత తీవ్రతగా ఉండకూడదు.
కానీ ఎప్పుడు ఎండ కాస్తాదో తెలీదు, ఎప్పుడు వర్షం కురుస్తాదో తెలీదు, ఎప్పుడు చలి వస్తాదో తెలీదు. కాలాలు కూడా మారిపోయాయి, పరిస్థితులు కూడా మారిపోయాయి. బాగా గమనించండి. నా చిన్నతనంలో ఎక్కడో మరణ వార్త వినేవాడిని, ఎక్కడో యాక్సిడెంట్ అనే వార్త వినేవాడిని. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ పడితే అక్కడ మరణ వార్తలు, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు, ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏమిటంటే పరిస్థితులు అన్నీ కూడా తారుమారు అయిపోయాయి. దయచేసి బాగా గమనించండి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రాకడ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకా రోజులు ఉన్నాయి, ఇంకా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా మాసాలు ఉన్నాయి అని అనుకోకుండా నా ప్రభు ఎప్పుడైనా రాని నేను ఆయన కొరకు సిద్ధపడి ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెరూషలేము కుమార్తెలు ఏమంటున్నారో తెలుసా? నిన్నును మేము చూసినప్పుడు నిన్ను బట్టి మేము ఏం చేస్తున్నాం? సంతోషిస్తూ ఉన్నాము. పిల్లరా బాగా గమనించండి. అంటే నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నామంటే నీలో కనిపించే ఆ మంచితనం, నీలో కనిపించే ఆ మంచి భక్తి, నీలో కనిపిస్తున్న ఆ పవిత్రత, నీలో కనిపిస్తున్న ఆ పరిశుద్ధత, నీలో ఉన్న ఆ మంచి లక్షణాలు బట్టి నిన్ను చూసి మేము సంతోషిస్తున్నాము. హల్లెలూయా. నిజంగా ప్రియులరా, ప్రజలు మనం చూసి సంతోషపడుతున్నారా? నిజంగా మనం చూసి బాధపడుతున్నారా? మనం చూసి బాధపడుతున్నారు అంటే ఇంకా మనం సరైన మార్పు మనలో లేదని అర్థం. చూడండి, ఒక వ్యక్తిని చూసి ప్రజలు ఎలా సంతోషిస్తారో చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. త్వరగా లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను అనుసరించుటకును ఇట్టి ప్రభు కొరకు ఆయుత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళుచు మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించదరనెను. చూడండి దయచేసి ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే ఇక్కడ బాప్తీసమిచ్చిన యోహాను కనిపిస్తున్నాడు. ఈ బాప్తీసమిచ్చిన యోహాను కోసం వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, అతడు పుట్టినందున ప్రజలు అనేక మంది ఏం చేస్తారట? సంతోషిస్తారు. అంటే బాప్తీసమిచ్చిన యోహాను బట్టి ప్రజలందరూ కూడా ఎలా ఉంటున్నారు? సంతోషంగా ఉన్నారు. నిజంగా ఈ మాట చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది ఈ మాట. ఎందుకంటే అలాంటి వారు ఈరోజు సంఘానికి కావాలి, అలాంటి వారు సమాజానికి మార్చేవారుగా కావాలి. కాబట్టి ఇక్కడ యెరూషలేము కుమార్తెలు కూడా షూలమ్మతిని ఏమంటున్నారంటే, నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాము. ఎందుకంటే నీవు ఒక విశ్వాసిగా, ఒక కన్యకగా, ఒక దేవుని ఆ యొక్క అంతఃపురములో ఉన్న నీవు ఎలా ఉండాలో, ఎలా నడవాలో ఆ మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి నిన్ను బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రియుల క్రైస్తవుడైన మనల్ని బట్టి, క్రైస్తవురాలైన నిన్ను బట్టి ఈరోజు సమాజము లేక ప్రజలు లేక సంఘము లేక దేవుడు లేక దైవ సేవకుడు అందరూ కూడా మనల్ని బట్టి ఏం చేయాలి? ఇంకోటి తెలుసా, ప్రజలు నిన్ను చూసి సంతోషిస్తే నీకు దీర్ఘాయు వస్తుంది. ఎందుకో తెలుసా, మనసులో నిన్ను వాళ్ళు ఆశీర్వదిస్తారు, మనసులో వారు నిన్ను దీవిస్తారు. అందుకే బైబిల్ అంటుంది, బైబిల్ చూడగలదు కానీ, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయ కావాలి, అలాగే మనుషుల దయ కూడా మనకు కావాలి. మనుషుల దయ ఎప్పుడు మన మీద ఉంటుందంటే
మనము వారి దృష్టిలో మంచితనంగా ఉంటే, మనలో మంచి అనేది వారికి కనిపిస్తే అప్పుడు వాళ్ళ దయ మన మీద ఉంటుంది. వాళ్ళకే మనం మోసం చేసిన వాళ్ళగా ఉంటే, వాళ్ళకే కీడు చేసిన వాళ్ళగా ఉంటే, వాళ్ళకే నష్టం కలిగించిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూసి మనలను తిట్టుకుంటారు. అంటే కొన్నిసార్లు కొంతమంది ముఖం మీద వాళ్ళు తిట్టరు కానీ మనసులో తిట్టుకుంటారు, వెనకటి తిడతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. చూడండి, యెరూషలేము కుమార్తెలు ఈ షూలమితను చూసి ఏమంటున్నారు? నిన్ను చూసి మేము సంతోషిస్తున్నాము. అలా ఈ రోజున ప్రతి విశ్వాసం చూసి సంఘము కానీ, సమాజం కానీ, దైవ సేవకుడు కానీ, పైనున్న దేవుడు కానీ ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. కాబట్టి ఆనాడు బాప్తిసమిచ్చిన యోహాను బట్టి ప్రజలందరూ కూడా ఏం చేశారట? సంతోషించారట. కాబట్టి ఈ రోజున ఈ మాట వింటున్న ప్రభువా, అవును తండ్రి, నన్ను చూసినప్పుడు సమాజం సంతోషించాలి, నన్ను చూసినప్పుడు దేవుడైన నీవు సంతోషించాలి, నన్ను చూసినప్పుడు నా సంఘ కాపరి నన్ను చూసి సంతోషించాలి ప్రభువా అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు అలాంటి మంచి జీవితాన్ని మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రభువా నేను అలా జీవించడానికి నాకు సాయం చేయి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు అలాంటి జీవితాన్ని మనకు ఇస్తాడు. కాబట్టి ఒకటి, షూలమితి కూడా మంచిగా జీవించింది కాబట్టి యెరూషలేము కుమార్తెలు ఆమెను బట్టి ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. రెండవది, బాప్తిసమిచ్చిన యోహాను కూడా ఏమంటే మంచిగా జీవించాడు కాబట్టి ఆ ప్రజలు కూడా అతని బట్టి ఏం చేశారు? సంతోషించారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ రోజు నుంచి అయినా, ఎందుకంటే దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రభువా, ఇదిగో షూలమితి వలె, బాప్తిసమిచ్చిన యోహాను వలె నేను కూడా ప్రజలు నన్ను చూసినప్పుడు వారికి ఏం కలిగించాలి? సంతోషం కలిగించాలి. అప్పుడే నీకు ఆరోగ్యం ఉంటుంది, అప్పుడే నీకు దీర్ఘాయు ఉంటుంది, అప్పుడే నీకు ఆశీర్వాదం ఉంటుంది. నేను అలా కాకుండా ప్రజలు తిట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ మాట కూడా చూద్దాం, బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. త్వరగా మత్తయి సువార్త త్వరగా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టెయుండిన ఎడల వానికి మేలని చెప్పెను. ప్రియులరా, ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే ఇస్కరియోతు యూదా, చెప్పండి, ఇస్కరియోతు యూదా చూడండి, అక్కడ ప్రభు సంస్కారం జరుగుతుంది. అందరూ జాగ్రత్త వినండి. ప్రభు సంస్కారం జరుగుతున్న సమయంలో ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు, ఇస్కరియోతు కూడా ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ఈ బల్లలో పాలు పొందినవాడు నన్ను అప్పగిస్తున్నాడు అని ప్రభు చెప్పగానే పేతురు అంటాడు, నేనా ప్రభువా? ఏమండి, తోమ అంటున్నాడు, నేనా ప్రభువా? యోహాను అంటాడు, నేనా ప్రభు? ఈ శిష్యులందరూ కూడా అలాగైన తర్వాత ఇస్కరియోతు యూదా కూడా వాళ్ళు అనపోతే ఏమనుకుంటారు? కొంతమంది చూడు, అందరూ పగపగ నవ్వారు అనుకో, పక్కన నవ్వలేదు అనుకో, ఏమనుకుంటారు? ఈడేదో ఎందుకో నవ్వలేదని, ఏదో చిన్నతనం చూస్తానని చెప్పి అతను కూడా ఏం చేస్తాడు? కడుపులో బాధ ఉన్నా, హృదయంలో వేదన ఉన్నా అని 10 మంది నవ్వినప్పుడు అతను కూడా పగ నవ్వేస్తాడు, నవ్వకపోతే ఏమనుకుంటారని. అలాగని చెప్పినట్టుగా యోధా కూడా ఏమంటున్నాడు? నేనా ప్రభువా అని అడిగాడు. నువ్వన్నట్టే అని ప్రభు చెప్పాడు. చివరికి అక్కడ ప్రభు చెప్తున్నాడు, నన్ను అప్పగించేవాడు ఇదే బల్ల దగ్గర ఉన్నాడు, ఆ వ్యక్తి అసలు పుట్టకుండా ఉండడమే అతనికి మేలు. అంటే అతను పుట్టడం బట్టి ప్రజలకి ఏముంది? అతను పుట్టడం బట్టి ప్రజలకి దుఃఖం, ప్రజలకి బాధ, ప్రజలకు కన్నీళ్ళు, అటువంటి వేదన కలిగించే వ్యక్తిగా ఈ ఇస్కరియోతు యోధా కనిపిస్తున్నాడు. కాబట్టి మనం ఇస్కరియోతు యోధాలాగా మనము ఉండకూడదు.
మనం ఎవరికి బాధ కలిగించకూడదు, మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. చూడండి, కొన్నిసార్లు మంచి విషయం మనం చేసినప్పుడు కొన్నిసార్లు అది మనకు బాధ రావచ్చు. కానీ మన యేసయ్య ఆయన బాధపడ్డాడే కానీ ఎవరిని కూడా ఆయన బాధ పెట్టలేదు. ఆయన దూషింపబడ్డాడు కానీ ఆయన ప్రతి దూషణ ఎవరికి చేయలేదు. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా ఆయనలో ఉన్న మంచి లక్షణం, ఆయనలో ఉన్న మంచి స్వభావము ఈరోజు మనము కూడా అలాగే జీవించాలి. అప్పుడే వీళ్ళు నిజమైన క్రైస్తవులు అనే పేరు సమాజం ద్వారా మనకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటే అంతవరకు శిష్యులుగా ఉన్నారు కానీ వారు క్రైస్తవులు అనబడలేదు. ఎప్పుడైతే క్రీస్తులాగా ప్రవర్తించారో, ఎప్పుడైతే క్రీస్తులాగా వారు మంచితనం చేశారో, మంచితనం కలిగి ఉన్నారో, మంచి జీవితాన్ని జీవించారో, సత్ప్రవర్తన జీవించారో, అప్పుడు అంత్యొక్కలో ఉండే అనుజనులు శిష్యులు చూసి ఏమన్నారు? వీళ్ళు నిజంగా క్రైస్తవులు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు అంతఃపురంలో ఉన్న నీవు మొట్టమొదటిగా నీలో ఉన్న లక్షణం ఏమిటంటే ప్రజలు నిన్ను చూసి సంతోషించేవారిగా నీవు ఉండాలి. కాబట్టి షూలమతి ఆ విధంగా ప్రజలకి సంతోషం కలిగించే వ్యక్తిగా ఉంది. రెండవది బాప్తీసమిచ్చిన యోహాను ప్రజలకు సంతోషం కలిగించే వ్యక్తిగా ఉన్నారు. అలాగే యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలకు ఏం చేసేవాడు? మేలు చేసేవాడు. ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఆయన చూసి ఆనందించేవారు. ఆ విధంగా ప్రజలకు మేలు చేసేవాడు. కాబట్టి ప్రభు కూడా చాలా సంతోషం కలిగించాడు. అలాగే ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కూడా అనేకులకు ఏం చేయాలి? మనం సంతోషం కలిగించే వ్యక్తిగా మనము ఉండాలి. హల్లెలూయా. రెండవది వాళ్ళు అంటున్నారు, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా ఎక్కువగా మీ ప్రేమను స్మరించదము. అంటే ఎవరిలో ప్రేమ? షూలమతిలో ప్రేమ. ఎవరంటున్నారు ఈ మాట? యెరూషలేము కుమార్తెలు అంటున్నారు. చెప్పాలి ఎవరంటున్నారు? యెరూషలేము కుమార్తెలు అంటున్నారు. ఎవరిని? షూలమతిని. నీలో ఉన్న ప్రేమ ద్రాక్షారసం కన్నా గొప్పది. తర్వాత నీ ప్రేమ మేమేం చేస్తున్నామంటే స్మరిస్తున్నాం, అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న ఆ త్యాగం, నువ్వు చూపించే ఆ మంచితనం, నువ్వు చూపించే అనేకుల మీద ఆ ప్రేమను మేము స్మరణ చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం అని ఈరోజు యెరూషలేము కుమార్తెలు ఆ షూలమతి కోసం చెప్తున్నారు. పిల్లల ఆ విధంగా అదే ప్రేమ ఈరోజు మనం కలిగి ఉండాలి. చూడండి, ప్రేమ ఉంటే మన కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారు. ప్రేమ లేదనుకో మన కోసం ప్రార్థన ఎవరు చేయరు. ప్రార్థన చేస్తే మనకు క్షేమం కలుగుతుంది, ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే పౌలు చూడండి, ఫిలోమోను రాసిన పత్రిక ఒక మంచి మాట అంటున్నాడు. త్వరగా చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని మాటలు చదువు. నీ ప్రేమను గూర్చియు ప్రభు ఎడల యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు మీ నిమిత్తం విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి నీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన మర్మ విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అరుణది కార్యకాని వేడుకొనుచున్నాను. అందరూ వినండి. చూడండి, ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. పౌలు ఎవరి కొరకు చెప్తున్నాడు? ఫిలోమోను కోసం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అక్కడ నీ ప్రేమను గూర్చి, నీలో ఉన్న మంచితనం బట్టి, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, కాబట్టి అనేక మంది విశ్వాసులకు
అనేక మంది పరిశుద్ధులకు నువ్వు చూపించిన ఆ ప్రేమ, నువ్విచ్చిన ఆతిథ్యం, నువ్వు చేసిన ఆ పరిచర్య అది చాలా గొప్పది. ఎలా ఉందంటే నేను ఆ చేసిన త్యాగాన్ని నేను మర్చిపోలేకపోతున్నానని చెప్పి పౌలు ఏమంటే ఫిలోమోను కోసం చెప్తున్నాడు. అంటే ఫిలోమోన్లో ఏముంది? ప్రేమ ఉంది. కొంతమంది మాటలు మాత్రం చెప్తారు. ఈ మాటలు చెప్పిన వాళ్ళ కోసం అందుకే మదర్ తెరేసా ఏముందంటే ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నేను చాలామంది చూస్తాను, కొంతమంది పాస్టర్ గారు కూడా ఎవరికైనా బాగోలేకపోతే అలాగేనమ్మా ప్రార్థన చేద్దాం వెళ్ళండి, అలాగే 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 అంటారు. కానీ అమ్మా నీకు బాగోలేదా, నువ్వు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నావు, ఇదిగో ఈ 500 లేకపోతే 1000 రూపాయలు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు, కాబట్టి వైద్యం చేయించుకో, లేకపోతే భోజనం లేదా ఇదిగో 100 రూపాయలు తీసుకెళ్ళి భోంచేయి అని ఎవరు కూడా. ప్రేమ అంటే అర్థం ఏంటి? క్రియ కనిపించాలా. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని ప్రేమ కూడా మృతమే. ఎందుకు దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం? ఆ క్రియలు లేకపోతే, ఆ క్రియల్లో ఉండే ప్రేమ లేకపోతే ఎందుకండి? మనం చేసిన భక్తి బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. దయచేసి వినండి, కడవర్ధనలో ఉంటున్నాం. మనం మార్చుకోకపోతే ఒకరోజున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువు లెక్క అడుగుతాడు. కాబట్టి సంఘం అంటే ఏమిటో తెలుసా? ఇది పెద్ద కుటుంబం. చెప్పండి, సంఘం అంటే ఏంటి? పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబంలో తండ్రి ఉంటాడు. పెద్ద కుటుంబంలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారు. అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు ఎవరంటే విశ్వాసులైన మనమే. ఈ పెద్ద కుటుంబం తండ్రి ఎవరంటే దేవాధిదేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పెద్ద కుటుంబంలో ఏమండి చాలామంది ఉంటారు. ఏమంటే అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి, కొన్నిసార్లు కోపాలు వస్తాయి, కొన్నిసార్లు కొట్టుకుంటారు. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కలిసిపోతారు. అలాగే సంఘంలో భేదాలు వచ్చి, సంఘంలో కోపాలు వచ్చి, సంఘంలో కక్షలు వచ్చి, సంఘంలో ఏమంటే రకరకాల మనస్తత్వాలతో ఉండి మనం వేరైపోతే సాతానుడు సులభంగా లోపలికి వచ్చేస్తాడు. అమ్మా వినండి, సాతాను సులభంగా వచ్చేస్తాడు. అందుకే ఏమన్నాడంటే బండ మీద ఈ సంఘమును కట్టెదను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరు. కొంతమంది అర్థం కాక ఏం చేస్తానంటే ఆ బండ అంటే పేతురు, పేతురు మీద దేవుడు సంఘం కట్టాడు అంట. పేతురు అంటే బండ కాదు, నువ్వు కేఫావి అన్నాడు. కేఫా అంటే రాయి అని అర్థం. రాయికిని బండకిని వ్యత్యాసం ఉందా లేదా? రాయి అంటే చిన్నది, బండ అంటే పెద్దది. అర్థమైందా? రాయి అంటే చిన్నది, బండ అంటే పెద్దది. బండ అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు. అది కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు బండ మీద ఈ సంఘమును కట్టెదను. అంటే బండ అంటే క్రీస్తు. ఎవరైతే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతారో ఆ సంఘములోనికి దురాత్మల సమూహము రాదు. ఒకవేళ క్రీస్తు కాకుండా మనుషులు సంఘాన్ని కట్టుకుంటే అమ్మ వినండి, ఈ సంఘం నాది కాదు. ఎవరిది? చాలామంది అంటే ఈ సంఘం నాదండి, నేను కట్టానండి. నువ్వు రక్తం కార్చావా? నువ్వేం సిలువెక్కావా? నువ్వేం ప్రాణం పెట్టావా? అందుకే చూడండి, దావీదు అంటాడు సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమంటాడు తెలుసా? నా తండ్రి మందను కాస్తూ ఉండగా. ఏమన్నాడు? చెప్పాలంటే మంద ఎవరిది? తండ్రిదే. తండ్రి తర్వాత ఎవరిది? దావీదే. కానీ నాదే అనలేదు అక్కడ మంద. ఏమన్నాడు? నా తండ్రి మందను కాస్తూ ఉండగా. మంద అంటే సంఘం, తండ్రి అంటే దేవుడు. కాబట్టి ఈ సంఘం ఎవరిది? నేను ఎప్పుడు ఈ సంఘం నాదే అనలేదు. నేను ఎప్పుడు అలాగ అనుకోకూడదు, నా కొడుకు కూడా అలాగ అనుకోకూడదు. ఇప్పుడే చెప్తున్నాను నేను. ఎవరిది సంఘం? అలాగ అనుకుంటేనే సంఘ క్షేమం కలిగి ఉంటుంది. ఆ సంఘములో యేసు క్రీస్తు ప్రభుల వారు ఉంటారు. ఈ సంఘం నాది అంటే దురాత్మలు వచ్చేస్తాయి లోపలికి. దురాత్మలు వచ్చే సంఘాన్ని గలిబిలి చేసేస్తాయి. కాబట్టి ప్రభు చెప్పాడు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు. పాతాళం అంటే కింద ఉంది. ఆ పాతాళంలో ఎవరున్నారో దురాత్మల సమూహాలు ఉన్నాయి. అది సంఘం ఎదుటిగా వచ్చి నిలబడుతుంది. ఆ దురాత్మల సమూహం వచ్చి చూస్తుంది, ఈ సంఘం శైలేష్ కట్టాడా? ఈ సంఘం యేసుక్రీస్తు కట్టాడా?
యేసుక్రీస్తు కడితే వెనక్కి పారిపోతాయి. సైలెన్స్ కట్టితే లోపలికి వచ్చి దూరిపోయి కొట్లాటలు, తగులు, విభేదాలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, మాట వినకపోవడం, వాక్యానికి లోబడకపోవడం, ఇవన్నీ జరుగుతున్నట్టు అర్థం ఏంటంటే అది నేను కట్టిన సంఘం. నేను కట్టిన సంఘంలో ఎవరు ఉంటారు? చెప్పాలి మీరు. ఎవరు కట్టాలి సంఘము అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి ఈ సంఘం దేవుడిది. ఈ సంఘానికి దేవుడే మూల కారకుడు. కాబట్టి ఈ సంఘం దేవుడిది. కాబట్టి ఈ సంఘము దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే మనం దీవించబడతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఈ మాటలు మనం వింటున్నాం. కాబట్టి అక్కడ పౌలు ఫిలోమోనుకి చెప్తున్నాడు, ఓ ఫిలోమోను, నువ్వు చాలా గొప్పవాడివి. కాబట్టి ఫిలోమోను ఎలాంటి వాడంటే పౌలు మాటకు జవదాటడు. వినండి, ఏం చేయడు? పౌలు అన్నాడు, నేను సువార్త చేస్తూ అనేక గ్రామాలు వెళ్తాను, నేను సంఘాలు కడతాను. కాబట్టి ఒక సంఘం ఉంది, ఆ సంఘము నీ ఇంటిలో ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఆ సంఘ బిడ్డలను నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా వారిని చూసుకుంటూ, వారికి అవసరం ఉంటే వారికి భోజనాలు పెట్టు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, వారి యోగక్షేమాలు తెలుసుకో, ఎవరైనా కష్టాల్లో ఉంటే పరామర్శయి, ఎవరైనా బాధల్లో ఉంటే వారికి తోడుగా ఉండు, ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళిపోతే వారు నీవు కూడా వెళ్ళి వారికి సహకరించు, వారికి ఏది చేయాలో చెయ్యు. నేను నెలకొకసారి నేను నీ ఇంటికి వస్తాను, అప్పుడు సంఘాన్ని పరామర్శ చేస్తాను. ఈ నెల రోజులు కూడా బాధ్యత నీదే అని పౌలు ఫిలోమోనుకి బాధ్యత ఇచ్చాడు. కాబట్టి దైవ సేవకుడు చెప్పిన మాట మీద ఫిలోమోను చాలా నమ్మకంగా ఉన్నాడు. అలాంటి వారు ఈరోజు సంఘంలో ఉన్నారా? మా పాస్టర్ గారు చెప్పిన మాట మేము ఎప్పుడు జవదాటమండి. ఇంత వాక్యం వింటున్నాం, ఆయన బోధలు మేము పెరుగుతున్నాం, ఆయన బోధలు మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాం, ఆయన చెప్పిన మాటలు బట్టి మేము ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాం. మా పాస్టర్ గారి మాటే మాకు వేదవాక్కు అని ఎవరైనా చూడండి. ఇక్కడ పౌలు చూడండి, ఇక్కడ ఫిలోమోను చూడండి, నా సొంత మాటలు కాదు. ఆ విధంగా బాధ్యత కలిగి నమ్మకం కలిగి ఫిలోమోను ఉన్నాడు. కాబట్టి దేవుడు ఫిలోమోనును, తన కుటుంబాన్ని, తన భార్యను, తన బిడ్డలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయమందు నీ కాపరికి ఎప్పుడూ నువ్వు బాధ కలిగించకూడదు, నీ కాపరికి ఎప్పుడూ నువ్వు వేదన కలిగించకూడదు. నీ కాపరి నిన్ను పెట్టి సంతోషపడితే నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు దీర్ఘాయువు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నీ ప్రేమ, నువ్వు చూపించిన ఆప్యాయత, నువ్వు చూపించిన ఆ మంచితనం చాలా సంతోషం. నిన్ను బట్టి అనేక మంది హృదయాలు సంతోషిస్తున్నాయి, నిన్ను బట్టి అనేక మంది ఆనందిస్తున్నారు. నిజంగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి నీలాంటి వాడు కావాలి అని చెప్పి పౌలు ఫిలోమోను కోసం చెప్తున్నాడు గట్టిగా. హల్లెలూయా. అలాంటి వారు ఈరోజు సంఘంలో ఉన్నారా? అలాంటి వారి కోసం దైవ సేవకుడు చెప్పగలుగుతున్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే కాపరి మాట వినకపోతే మనం దేవుని మాట కూడా మనం వినం. అందుకే బైబిల్ ఉంది, కనిపించే దైవ సేవకుని గౌరవించకపోతే కనబడని దేవుణ్ణి మనం ఎలా గౌరవిస్తాం? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఇక్కడ యెరూషలేము కుమార్తెలు షూలమెతును చూసి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఒకటి, నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాము. రెండవది, నీలో ఉన్న ప్రేమ ద్రాక్షరసం కన్నా ఎక్కువగా స్మరిస్తున్నాము. అంటే ద్రాక్షరసం కన్నా, ఈ లోక సంబంధమైన వస్తువుల కన్నా, ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాల కన్నా నీలో ఉన్న ప్రేమ చాలా గొప్పది. హల్లెలూయా. అందుకే పౌలు కూడా ఏమండి కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ,
ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ప్రియులరా, ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనేది ఉంటే, చూడండి, దేవుని ప్రేమ అనేది ఉంటే ఒకరికొకరు సహకరించుకుంటాం, ఒకరి కష్ట సుఖాల్లో పాలు పుచ్చుకుంటాం, ఒకరి బాధల్లో మనము ఏం చేస్తాం, పాలు పొందుకుంటాం. చెప్పాలంటే మనకు బంధువుల కంటే, ఈ లోక స్నేహితుల కంటే సంఘము అనేది ఎలా ఉండాలంటే ఐక్యంగా ఉండాలి. ఎవరైనా సంఘంలో కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి, పరామర్శ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, అమ్మా బాధపడకండి, దేవుడు ఉన్నాడు, మనకు సంఘం ఉంది, మనకు వాక్యం బోధించి ధైర్యం చెప్పడానికి మనకు పాస్టర్ గారు చెప్పండి. అలాగంటామా? అలాంటి వాడు మనకు ఉండడం మన దురదృష్టం అని కొంతమంది అనుకుంటారు. అది నీ ఇష్టం, అనుకుంటావో ఆడిపోసుకుంటావో అది నీ ఇష్టం. అది దేవుడు చెప్పమంది నేను చెప్పడం నా ధర్మం. హల్లెలూయా. ఎందుకంటే మీ అందరూ బాగుండాలని, మీ అందరూ క్షేమముగా ఉండాలని, మీరు మీ బిడ్డలు సౌఖ్యంగా క్షేమముగా ఉండాలని, మీ క్షేమం కొరకు నా వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ, ప్రభు ఆ కుటుంబాలన్నీ కూడా దీవించి ప్రభు అని ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆ షూలమతి ఏ విధంగా మంచి లక్షణాలు కలిగి ఉందో యెరూషలేము కుమార్తెలు ఆమె కోసం చెప్తున్నారు. ఏమని? నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం, నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా స్మరించుకుంటున్నాం. కాబట్టి నీలో ప్రేమ చాలా గొప్పగా ఉంది. చెప్పడానికి ప్రేమ కోసం బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. కింద మాట ఒకసారి చదవండి, కింద లైను. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను. ఈ మాట ఎవరంటున్నారంటే షూలమతి అంటుంది. ఎవరినంటుంది? యెరూషలేము కుమార్తెలు అంటుంది. అందుకే మీరు అర్థం చేసుకోవాలి, ఎవరంటున్నారు ఈ మాట, ఈ మాట ఎవరు పలుకుతున్నారు అంటే, ఈ మాట చూడండి, యెరూషలేము కుమార్తెలు అనలేదు, ఈ మాట సొలొమోను అనలేదు. ఎవరంటున్నారు? షూలమతి అంటుంది. ఎవరిని బట్టి? యెరూషలేము కుమార్తెలు చూపించి అంటుంది. ఏమంటుంది? యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. అంటే షూలమతి యెరూషలేము కుమార్తెలు చూపించి చెప్తుంది, ఓ సొలొమోను, ఈ యెరూషలేము కుమార్తెలు ఎలా నిన్ను ప్రేమిస్తున్నారంటే యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇక్కడ యెరూషలేము కుమార్తెలకు కూడా యథార్థత అనేది వారిలో కనిపించింది. షూలమతిలో రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ యెరూషలేము కుమార్తెల్లో ఉండే మొదటి విషయం ఏమిటంటే యథార్థత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థత అనేది చాలా గొప్పది. చూడండి ఒకసారి రాజులు గ్రంథం, 2వ రాజులు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం త్వరగా. 2వ రాజులు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలో తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. పిల్లరా, 2వ రాజులు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే చూడండి, యోధా రాజైన యోషియా, ఈ యోధా రాజు అయిన యోషియా ఎలాగో జీవించాడు, ఎలాగో బ్రతికాడంటే యథార్థత కలిగి. యథార్థత కలిగి అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఆయన ఇంటిలో ఎలా ఉన్నాడో సమాజంలో కూడా అలాగే ఉన్నాడు. సమాజంలో ఎలా ఉన్నాడో ఆయన ఇంటిలో కూడా అలాగే ఉన్నాడు. యెరూషలేము పట్టణంలో ఎలా జీవిస్తున్నాడో, తన ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో, దేవుని మందిరంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో, మొత్తం అంతా ఒకేలాగా ఉన్నాడు. కానీ ఏమండి, ఇంటి దగ్గర ఒకలాగా, లేకపోతే యెరూషలేము ప్రజల మధ్యలో ఒకలాగా, లేకపోతే సమాజంలో ఒకలాగా, ఏమండి వారు ఒక దగ్గర ఒకలాగా ఆయన ప్రవర్తన చేయలేదు. కానీ ఎలా ఉన్నాడు ఆయన? యథార్థత. అంటే యథార్థత కలిగిన వారు ఎక్కడున్నా సరే ఒకేలాగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళకి బొట్టు ఉంటుంది, మమ్మల్ని చూడగానే ప్రైజ్ లాడండి ఇలాగ అంటారు. అంటే ఎలాగనగానే ఆ స్టిక్కరు ఒకప్పుడు
ఏమంటే రకరకాల పొడులు ఉండేవి. కానీ ఇప్పుడు పొడులు ఎప్పుడేమి వచ్చాయి, స్టిక్కర్లు వచ్చాయి. కాబట్టి ఆ స్టిక్కర్ ఇలా పెట్టుకొని ఇలాగ అనగానే ఆ స్టిక్కర్ పక్కకి వచ్చేస్తాయి. కాబట్టి ఎవరికి చూసి నువ్వు భయపడుతున్నావు? పాస్టర్ గారు దేవుడు కాదు కదా. ఎవరికి భయపడాలి? మనం దేవుడికి భయపడాలి. కాబట్టి యథార్థత కలిగిన వారు ఎలా ఉంటారంటే ఇంట్లో, సమాజంలో, బయట ఎక్కడున్నా సరే ఒకేలాగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్తే ఆమె నేను పోల్చుకోలేకపోయాను. ఏం పోల్చుకోలేకపోయానంటే ఆ చెవులకి, ఆ మెడకి, ఆ పాపిడి బిల్లట, ఆ నెక్లెస్ గొలుసట, ఏమండి ఆ చేతులకి, ఆ చెవులకి చూస్తే అసలు పోల్చుకోలేం. ఇంచుమించు ఆవిడ శరీర మీద ఉన్న బంగారం 40 తులాలు. నిజమండి, వాస్తవం. ఎంతమ్మా? 40 తులాలు బంగారం. ఆ నెక్లెస్, ఆ చేతుకున్న బంగారపు గాజులు, బంగారపు వాచి, చేతుకుండే ఉంగరాలు, ఇవన్నీ కలిపితే ఎంత? 40 తులాలు బంగారం. అంటే ఎంత ఇప్పుడు? ఎంత తులం? ఎంత? అదిగో మా జక్క గారు చెప్తారు. ఎంతండి? 1,50,000. తులం ఎంత అంటే 1,50,000. అంటే ఇప్పుడు ఎంత ఖరీదు ఆ శరీరం మీద ఉన్న బంగారం? చెప్పండి 6,000. ఎంతండి? అదిగో దగ్గర దగ్గర ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 బంగారం ఆవిడ వేసు. మీరు అనుకుంటారు, మీరు ఆలోచిస్తే ఎవరబ్బా మన సంఘంలో ₹1,00,00,000 బంగారం కలిగిన ఆవిడ ఎవరు అని మీరు ఆలోచనలో పడ్డారు. మన సంఘం కాదండి, ఆవిడ కూడా క్రైస్తవురాలే, ఇంకొక సంఘానికి సంబంధించిన ఆవిడ. అయితే మాకు బాగా పరిచయం కాబట్టి ఆవిడ వేసుకున్న తీరుని బట్టి చూస్తే అలా ఉంది. అర్థమైందండమ్మా? కాబట్టి మీరు ఆలోచనలు పడ్డే ఎవరబ్బా మన సంఘంలో అంత బంగారం కలిగిన వాళ్ళు ఎవరున్నారు అని మీరు అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుని బిడ్డలారా, షూలెమెత్ అంటుంది, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు ఎలాంటి మనస్సు కలిగిన వారో తెలుసా? యథార్థమైన మనస్సు. ఉదాహరణకి ఆవిడంటే మీకు పడదు, కానీ మీరు ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటారు. దేంతో? చెప్పండి. లోపల దీనంత ఎదవమండ ఇంకొకటి ఉండదు అని లోపల అంటది మనస్సు. చూడండి, మనస్సు ఒకటి, నోరు ఒకటి. నోరుతోనేమో ఏమంటాం? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అనేసరికి పాపం ఆవిడ అనుకుంటుంది, ఓహో ఈ సిస్టర్ గారికి నా మీద ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి, నేను అంటే ఎంతో ప్రేమ అని ఆవిడ అనుకుంటుంది. పైన దేవుడు, ఓహో ఏం నాటకం వల్ల మీది, అబ్బాబాబాబాబాబాబా ఏం నాటకం. నిజంగా మీకు ఆ వేషం ఇచ్చి స్టేజ్ ఎక్కిస్తే ఎవరూ పనిచేయరు మీ దగ్గర అని ప్రభు అనుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యథార్థమైన మనస్సు అంటే అర్థం ఏంటంటే హృదయంలో ఏముందో నోటితో కూడా అది. అమ్మా వినండి, ఒకవేళ పక్కన్న వాళ్ళు ఒకవేళ మన మనసు తెలియకపోవచ్చు, లేకపోతే నాకు కూడా మీ మనసు తెలియదు, నేనే దేవుడిని కాదు కదా, నేను దేవుడినా కాదు, నేను కూడా మీలాంటి మనిషినే. కాబట్టి మీకు నాకు పైన దేవుడు ఒకవేళ మీ మీద నాకు కూడా కక్ష ఉండి, మీ మీద నాకు కూడా కోపం ఉండి ఇలా బోధిస్తున్నాను అనుకో, ప్రభు చూసాడు, ఓరే నా కుమారుడా ఏం నాటకం రానిది, ఓహో ఎలా వల్లిస్తున్నావు మాటలు, నీ హృదయంలో అంత కుళ్ళి పెట్టుకొని వాళ్ళ మీద ప్రేమగా మాట్లాడతావా అని అంటాడు. నిజంగానా? కొన్నిసార్లు కొంతమంది మనస్తత్వాలు బాధ వస్తుంది. అయితే నేను ఎవరిని ఏమన్నాను, యథార్థంగా చెప్తున్నాను. అయితే అనుకుంటా, ఏంటి ప్రభువా ఇంత యథార్థంగా నీ వాక్యం బోధిస్తున్నాను, కానీ ఎందుకు నన్ను అలా అనుకుంటున్నారు? ఏమండి, కొంతమంది అనుకున్నారట, ఇరిగిపోయింది కాబట్టి ఆ వ్యక్తికి షుగర్ ఉంది, కొంతకాలానికి చచ్చిపోతాడు అని కొంతమంది అనుకున్నారు. అయితే ఏదేమనుకున్నా దేవుడు పైన ఉన్నాడు, ఆయన సేవ నా ద్వారా జరగాలనుకుంటే నాకు ఆయుష్ ఇస్తాడు.
లేకపోతే నా పని అయిపోతాడని తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యథార్థత అనేది చాలా గొప్పది. ఒకవేళ మనుషులకి తెలియకపోవచ్చు, మీలో ఎవరి మీద కూడా నాకు ఏ విధమైన ద్వేషం లేదు, ఏ విధమైన కోపం లేదు. ఒకసారి ఏదైనా వాళ్ళని వారు అన్నారంటే మానవుడిని కాబట్టి కొన్నిసార్లు బాధపడతాను. ఎందుకు ప్రభువా ఇలా చేస్తాను అని బాధపడతాను. అయితే ప్రభువా నన్ను క్షమించండి, వారి మీద నాకు ఏ విధమైన కోపం లేదు, కుళ్ళు లేదు ప్రభువా, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను తండ్రి అని ఇప్పుడు కూడా నా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. కాబట్టి యథార్థత అనేది చాలా గొప్పది ప్రియులారా. మన దేవుడు గొప్పవాడు. నీ యథార్థతను బట్టే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. చూద్దాం. కీర్తనలు 84వ కీర్తన 84వ కీర్తన 11వ వచనం చూడండి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కాబట్టి ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా మేలు అనేది చేస్తాడు. అప్పుడు ఒకరితో మనకు అనవసరం. మన దేవుడు మనకి ఏం నేర్పించాడో అది మనం కలిగి ఉందాం. హల్లెలూయా. మన దేవుడు మనకి ఏం నేర్పించాడో అది మనం కలిగి ఉందాం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. మనం దేవుని బిడ్డలం కాబట్టి ప్రభువు ఏం నేర్పించాడో అది మనం కలిగి ఉందాం. అప్పుడు దేవుడి ద్వారా గొప్ప దీవెనలు మనము పొందుకుంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ పరమగీతం 1వ అధ్యాయము 4వ వచనములో ఈ ఆఖరి విషయం ఏమిటంటే అంతఃపురము. అంశం ఏమిటంటే అంతఃపురం ఏమిటి? సంఘము. కాబట్టి అంతఃపురములో ఉన్న షూలమతి ఏం కలిగి ఉందంటే, ఒకటి చూడండి, ఆమె ఇతరులకు ఎలా ఉందంటే సంతోషం కలిగించే వ్యక్తిగా ఉంది. సంతోషం కలిగించే వ్యక్తిగా ఉందంటే ఆమెలో మంచితనం ఉంది అని అర్థం. మన భాషలో చెప్పాలంటే ఆమెలో మంచితనం అంటే అది ఇతరులకు సహాయం చేయొచ్చు. మంచితనం అంటే భోజనం పెట్టచ్చు. మంచితనం అంటే వస్త్రాలు ఇవ్వచ్చు. మంచితనం అంటే ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడినట్లుగా ఉండొచ్చు. కాబట్టి ఆమెలో ఏముందో ఒకటి మంచితనం ఉంది. షూలమతులు ఏముందమ్మా? మంచితనం ఉంది. మంచితనం మనలో ఉంటే ఎదుటి వారిని మనం చూసి ఏం చేస్తారు? సంతోషిస్తారు. రెండవది ఆమెలో ఏముందంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే మనలో త్యాగం ఉంటుంది. ప్రేమ ఉంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాము. ప్రేమ ఉంటే వారిని పరామర్శిస్తాము. ప్రేమ ఉంటే వారి కష్టాల్లో దుఃఖాల్లో మనం పాలు పొందుకుంటాము. అది ప్రేమ చాలా గొప్పది. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి త్వర ముందుకు వెళ్తాను. కాబట్టి ఒకటి ఆమెలో మంచితనం, రెండవది ఆమెలో ప్రేమ మనం చూసాం, మూడవది యెరూషలేము కుమార్తెల్లో మనం ఏం చూసామంటే యథార్థత. కాబట్టి ఈ మూడు విషయాల ద్వారా ప్రభు ఈ రాత్రి మాట్లాడు. దయచేసి మీ మీద, ఇక్కడ ఉన్న ఎవరి మీద కూడా నాకు ఏ విధమైన ద్వేషం కానీ, ఏ విధమైన కోపం కానీ, ఏ విధమైన కుళ్ళు లేదు. మీ అందరూ బాగుండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సంఘ బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థన కూడికను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చెప్పబడిన మాటలు ఒక్కసారి, ప్రభువా నాలో మంచితనం ఉండాలి, నాలో ప్రేమ ఉండాలి, నాలో యథార్థత ఉండాలి, నాకు సాయం చేయ ప్రభు అని అందరం కూడా లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రతివారు అందరూ లేచి నిలబడదాం. ప్రభువా నాలో మంచితనం ఉండాలి తండ్రి, నాలో ప్రేమ ఉండాలి ప్రభువా, నాలో యథార్థత ఉండాలి ప్రభువా. గ్లోరీ. నాలో ఈరోజు మాట్లాడిన ప్రతి మాట నా హృదయాన్ని మార్చు ప్రభువా. నాలో ఈ మంచి కార్యాలుంచి ప్రభువా, నా ఆశీర్వాదానికి, నా అభివృద్ధికి, నా ఎదుగుదలకి ఇవే ఒకవేళ ఆటంకంగా ఉన్నాయేమో, దయచేసి వాటిని తొలగించు ప్రభువా. షూలమతి ద్వారా నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు నన్ను బలపరచు. గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ
Glory, hallelujah. Glory, hallelujah. Glory, glory, glory. Jesus, Jesus. ఈ రాత్రి అనేక మందిని దేవుడు దర్శిస్తున్నాడు. అనేక మీ హృదయాలను తట్టుతున్నాడు. అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. Glory, 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 glory. Jesus, 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 Jesus. మీరే కార్యాలు చేయ ప్రభువా. మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఉన్నతులుగా చేయండి స్వామి. మహిమాస్వరూపుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది వేల వందల స్తోత్రాలు. ఈ రాత్రి చెప్పిన ప్రతి మాట, ప్రతి వాణి హృదయంలో ఫలించడానికి ప్రభువా మీరు కృప చూపించి ప్రభువా. నిజంగా నువ్వు కనికరం కలిగిన దేవుడివయ్యా, కృప చూపించిన దేవుడివయ్యా, గొప్ప దేవుడివయ్యా. నీ కృపను బట్టి దేవ ఈ రోజు వరకు కూడా మేము సజీవులుగా ఉన్నాం తండ్రి. ఈ రాత్రి స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించు ప్రభువా. నీ పరలోకపు ద్వారములు ప్రతి వారి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభువా. ఆకాశవాకని లిపి పట్టజారులు దేవుళ్ళు కుమ్మరించు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. మీరే ప్రభువా అద్భుతమైన కార్యాలు జరిగించి ఇంకా రాబోతున్న వారాల్లో కూడా అనేకమైన క్రొత్త సంగతులు మేము నేర్చుకొని మా ఆధ్యాత్మిక జీవితంలో మేము బలపడడానికి కృప చూపించి బలపరిచి నడిపించి సహాయం చేయండి. మీరొక్కరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి. యేసు సంపూర్ణంగా మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం సన్నిధి ఈ రాత్రి శుక్రవారం ప్రార్థనలో చేరవచ్చిన దేవుని బిడ్డలకును, దేవుని సేవకులకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకును, కార్మికులకును, కాంట్రాక్ట్స్కును దేవుని సన్నిధి నిత్యము తోడయిండును గాక.